నిన్న చాలా క్లోజ్గా చాలా డీప్గా చెప్పాలనుకున్నా పిల్లలు డిస్టర్బెన్స్ చేయడం వల్ల టాపిక్ అంతా డివైడ్ అయిపోయింది. సో నా ఐ విల్ కాన్సన్ట్రేట్. కొన్ని స్పిరిచువల్ ఆస్పెక్ట్స్లో డీప్ సైన్స్ ఇవ్వడానికి ఎట్లాంటి డీవియేట్ అవ్వకూడదు ప్రీచర్ ఎక్స్పెషల్. ఎందుకంటే జస్ట్ ఒక్క చిన్న డీవియేషన్ వల్ల ఎక్కడికో వెళ్ళాల్సింది ఎక్కడికి వెళ్ళిపోతా ఉంటాను. అందుకే నేను ఆ డిస్టర్బెన్స్ విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉంటాను. చూడండి, నాకు నిన్న నిజంగా చాలా అన్సాటిస్ఫాక్టెడ్గా ఉన్నది. చాలా అన్సాటిస్ఫాక్టెడ్ పిల్లల అరవటాలు అంతా. సో నౌ ఐ విల్ కాన్సన్ట్రేట్ 7 chapter 5, 6 and 7. No, 5, 6 only. అండ్ నిన్న చెప్పినటువంటి 4 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళతో మొక్కలన్నీ విడిపోతాయి. ఇవాళ టాపిక్ అని మీరు వింటే మనం అంటే సహజంగా గీతాలోకి అడుగుపెట్టి గీతలో మనం కళ్ళు పెట్టి చూస్తే మనం ఏ స్థాయిలో ఉన్నాం భౌతికంగా అనేది చెక్ చేసుకోవచ్చు. అదే అంటారు కదా, ఒక ఫీవర్ చెక్ చేసుకుంటే ఎంత పర్సంటేజ్ ఉందో తెలుస్తుంది. ఒక బీపీ మిషన్ పెట్టుకుంటే ఎంత బీపీ ఉంది పర్సంటేజ్ తెలుస్తుంది. కానీ గీతాలో కూడా వెళ్ళినప్పుడు మనకి ఎట్లాంటి అటాచ్మెంట్స్ ఉన్నాయి చెక్ చేసుకోవడానికి 2 టాపిక్స్, ఈవెన్ 1 శ్లోక నుంచి 6th శ్లోక వరకు చెక్కింగ్ అనమాట. నువ్వు మెటీరియల్ ఎగ్జిస్టెన్స్తో నువ్వు ఎంత అటాచ్డ్గా ఉన్నావు చెక్ చేసుకోవడానికి 6 శ్లోకాస్ ఉపయోగపడతాయి. గుర్తుపెట్టుకోండి, 7th chapter 6 శ్లోకాస్, 1 to 6 చెక్కింగ్ అనమాట. నువ్వు మెటీరియల్ ఆస్పెక్ట్స్లో నువ్వు ఎంత అటాచ్డ్గా ఉన్నావు. అపరేమిదం త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యైరం ధార్యతే జగత్. ఓ మహాబాహుడు అయిన అర్జున, వాటికి అన్యంగా నూన్యమైన భౌతిక ప్రకృతి వనరులను ఉపయోగించుకొని జీవులు కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. ఏతద్యోనీని భూతాని సర్వాణిత్యుపధారయ అహం కృతస్య జగతః ప్రభవం ప్రళయాస్తదా. సృజింపబడిన సర్వజీవులకు ఈ 2 ప్రకృతులే కారణమై ఉన్నవి.
ఈ జగత్తునందలి భౌతికము ఆధ్యాత్మికముకు సర్వమునకు మూలమునకు మరియు ప్రళయమును నేనే నిశ్చయముగా నెరుగును. అండ్ ఫోర్త్ శ్లోకం ఒకటి చదువుతాను. భూమిరావో వనాలో వాయుకం మనోబుద్ధి రేపచ అహంజ్ఞారీతియం మే భిన్న ప్రకృతి రష్టధా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి మరియు అహంకారముని ఈ 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. మీకేమైనా అర్థమైందా? అదే అంటారు గీత ఎందుకు శాస్త్రాన్ని సాధువు ద్వారా వినాలి అంటారంటే, టుడే ఐ ఎక్స్పీరియన్స్డ్ 5th శ్లోక ఈవెన్ ఇవాళ ఒక 100 టైమ్స్ చదువుకుంటాను. మా సార్ క్లాస్ వినకుండా ఎప్పుడో మా సార్తో పాటు ఒక 10 years బ్యాక్ విన్నాను క్లాస్. సో ఓకే, మళ్ళీ అది గుర్తుంటుంది కదా, సో మళ్ళీ ఓకే రిఫరెన్స్ కోసం చూద్దామని చెప్పి 5th శ్లోక మా సార్ క్లాస్ వినకుండా రిఫరెన్స్ చదివా, ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎలా ఉంటుందని. ఓ మహాబాహుడు అయిన అర్జున, వాటికి తెలియదు, అన్యముగా నూన్యమైన తెలియదు, భౌతిక ప్రకృతి తెలియదు, వనరులు తెలియదు, ఉపయోగించుకుని జీవులు కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. ఏంటది? అందుకే సాధువు శాస్త్ర ఎందుకు చెప్తారంటే, సాధువు చెప్తారు దీంట్లో ఉన్న నిగూఢమైన రహస్యాన్ని బయటపెట్టేస్తాను. నేను చాలా క్లియర్గా చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. ఈ టాపిక్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. నాకు 2 ఎగ్జిస్టెన్సెస్ ఉంటాయి, మెటీరియల్ ఎగ్జిస్టెన్స్, స్పిరిచువల్ ఎగ్జిస్టెన్స్. భౌతికమైంది, ఆధ్యాత్మికమైంది. బోర్డు ఉంటే చూపించామండి. ఆధ్యాత్మికం, భౌతికం 2 బాగా అర్థం చేసుకోండి. భౌతికమైంది, ఆధ్యాత్మికమైంది ఈ 2 కదా. ఈ రెండింటిలో ఆధ్యాత్మికంలో కూడా సూక్ష్మ ఎనర్జీస్ ఉంటాయి, స్థూల ఎనర్జీస్ ఉంటాయి. భౌతికంలో కూడా సూక్ష్మ ఎనర్జీస్ ఉంటాయి, స్థూల ఎనర్జీస్ ఉంటాయి. ఏంటి సార్ మాకు అర్థం కావట్లేదు. సో ఫస్ట్ భౌతికంగా ఉందాం. భౌతికమైన ఎగ్జిస్టెన్స్లో బ్రహ్మదేవుడి నుంచి కింద చీమ వరకు, బ్రహ్మదేవుడి నుంచి చిన్న చీమ వరకు ఏదైతే లివింగ్ ఎనిటిటీ ఉందో, ఏదైతే కాన్షియస్ ఉందో, బ్రహ్మదేవుడి నుంచి చీమ వరకు ఏదైతే కాన్షియస్ ఉండిందో తన యొక్క పొజిషన్ కోసం భావిస్తూ జీవిస్తూ ఉంటుందో వాళ్ళు ఫాలన్ సోల్ అని చెప్తారు. అంటే ఫాలన్ సోల్ అంటే తెలుసా మీకు? ఏంటి ఫాలన్ సోల్? ఎస్, భౌతికంగా భగవంతుడికి దూరంగా ఉన్నాం అంటే భగవంతుడిని మర్చిపోయామని. ఎప్పుడైతే కృష్ణుని విస్మరించామని మనం ఎప్పుడు చెప్పొచ్చు అంటే, కృష్ణుని మనం గుర్తుపెట్టుకోలేదు, భగవంతుని ఎప్పుడు మర్చిపోయి చెప్పొచ్చు అంటే, ఎప్పుడైతే ఈ పొజిషన్ నాది అని అనుకున్నామో వెంటనే రికగ్నైజ్ చేసేసి కృష్ణుని మర్చిపోయామని. ఎప్పుడైతే నాది అని భావనలోకి వచ్చింది వెంటనే నువ్వు ఐడెంటిఫై చేయొచ్చు నువ్వు కృష్ణుని మర్చిపోయావు. ఎందుకంటే ఎప్పుడైతే కృష్ణుడు సేవ చేయడానికి నీకు ఇంట్రెస్ట్ లేదో వెంటనే ఐడెంటిఫై చేసేయచ్చు యు ఆర్ ద ఫాలన్ సోల్. అది బ్రహ్మదేవుడైనా కావచ్చు, చీమైనా కావచ్చు. ఎందుకు చెప్తున్నారంటే బ్రహ్మదేవ చాలాసార్లు నేను క్లాసెస్లో చెప్తాను. బ్రహ్మదేవ అంటే డెమిగాడ్స్, ఎవరైతే భూమి డెమిగాడ్స్ ఉన్నారో డెమిగాడ్స్ కూడా సమ్ టైమ్స్ వాళ్ళ పొజిషన్ కోసం కృష్ణుని మర్చిపోతారు. సాక్షాత్తు భగవంతుడే బృందావనంలో సంచరిస్తుంటే ఈ పొజిషన్ నాది అని భావనతో కృష్ణుని విస్మరిస్తారు, మోహిత్ గురవుతారు. ఎప్పుడైతే మీరు నీ పొజిషన్ కోసం కృష్ణుని మర్చిపోయారో వెంటనే భగవంతుడి యొక్క ఇంకొక శక్తి, దాన్ని మాయా అంటారు, వెంటనే క్యాచ్ చేసేస్తుంది. నీ బుద్ధి మనసు 2 చెల్లిస్తాయి, వెంటనే అహంకారం నిన్ను క్యాచ్ చేసేస్తుంది. బుద్ధి మనసు స్ట్రాంగ్గా ఉంటే గుర్తుపెట్టుకోండి, బుద్ధి గైడ్ చేస్తూ ఉంటుంది మనసుని, మనసు బుద్ధిని గైడ్ చేయకూడదు. బుద్ధిని
బుద్ధే మనసుని గైడ్ చేయాలి. ఈ రెండు కోఆర్డినేటెడ్గా ఉంటే మాయ మిమ్మల్ని క్యాచ్ చేయదు, లేకపోతే మాయ మిమ్మల్ని పళ్ళతో టక్మని క్యాచ్ చేసేస్తుంది. ఆ మాయ మీన్స్ అహంకార. మాయ మీన్ అహంకార. ఎప్పుడైతే నీ పొజిషన్ కోసం కృష్ణుని మర్చిపోయావో వెంటనే నీ వరద ఫాలెన్స్ ఇమ్మీడియట్గా నువ్వు ఐడెంటిఫై చేయవచ్చు. ఎప్పుడైతే నాది అని అనుకుంటావో అది భార్య, పిల్లలు, భర్త, ఆస్తి, అంతస్తు, రిలేషన్స్ ఏదైనా కావచ్చు, ఇది నాది. యాక్చువల్గా ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ ఓన్లీ కెన్ ఎంజాయ్, ఓన్లీ వన్ ఎంజాయర్ ఈస్ ద ఎంటైర్ యూనివర్స్. అన్ని యూనివర్సెస్కి ఎంజాయర్ ఎవరు? కృష్ణ. కృష్ణ ఓన్లీ ఎంజాయర్. వీఆర్ ఆల్ సర్వెంట్స్, నాట్ ఎంజాయర్స్. వీఆర్ నాట్, మన ఎంజాయర్స్ కాదు, ఎంజాయర్ ఓన్లీ కృష్ణ. కానీ మనం ఏం చేస్తాం? కృష్ణ సేవని మర్చిపోతాం, కృష్ణుని మర్చిపోతాం, మనం భోగించాలని భావనలో పడిపోతాం. ఎప్పుడైతే భోగించాలని భావనలో పడిపోయామో అది ఎవరైనా కానీ, బ్రహ్మదేవ కానీ, ఇంద్రుడు కానీ ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ ఫాలెన్ సోల్ అని చెప్పి శాస్త్ర సింపుల్లీ సేస్. దీన్ని సెట్ చేయడం కోసం స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా భగవంతుడు 3 టైప్స్లో వస్తారు. ఒకటి మహావిష్ణువులో వస్తారు. ఎప్పుడైతే ఈ ఫాలెన్ సోల్స్ని రక్షించడానికి భగవంతుని సాక్షాత్తు మహావిష్ణు తన యొక్క ఆల్ ఎనర్జీస్ని, తన యొక్క పవర్ అంతా మెటీరియల్గా మొత్తం అంతా ఇస్తారు. ఎట్లా అంటే భూమి, ఆకాశం, వాటర్, ఫైర్, భూమి, ఆకాశం, వాటర్, ఫైర్ అండ్ ఎయిర్. తన యొక్క ఎనర్జీని ఎక్స్పాన్షన్ చేస్తారు. ఇది మెటీరియల్ ఎగ్జిస్టెన్స్. ఇంటర్నల్ సూక్ష్మ ఎగ్జిస్టెన్స్ ఏంటంటే సౌండ్, స్పర్శ, రూప, రస, గంధ, స్మెల్. ఈ సూక్ష్మ ఈ ఎగ్జిస్టెన్స్ని అర్థం చేసుకోవాలంటే భగవంతుడి యొక్క టూ ఎనర్జీస్ ఉంటాయి, విభు, అను. అను మీన్స్ ఇట్స్ ఇంటర్నల్. అర్థమైంది మీకు? కన్ఫ్యూజ్ అవుతున్నారా? అంటే కొంచెం సైంటిఫికల్గా ఉంటుంది, అర్థం చేసుకోండి. విభు అంటే భగవంతుడు అఖిలాండకోటి బ్రహ్మాండాలన్నింటిలో కాన్షియస్, అంటే అన్ని జీవకోటికి కాన్షియస్ ఇస్తాడు విభువుగా ఉండి. భగవంతుడు మనలో ఉండి అణు సూక్ష్మగా ఉండి, లోపల అణు అంశగా ఉండి మనలో కాన్షియస్ నింపి మన యొక్క కాన్షియస్కి కారణమవుతాడు. ఎప్పుడైతే ఇది విస్మరించావో, నేను స్వతంత్రుని ఎప్పుడైతే అనుకున్నావో, ఈ ఆర్ ద ఫాలెన్ సోల్. నువ్వు భగవంతుడికి దూరం అయిపోయిన ఐడెంటిఫై చేయొచ్చు. ఎప్పుడు? ఎస్, ఈ అను భగవంతుడు లోపల ఉన్నారు, కాన్షియస్ అని. భగవంతుడు కాన్షియస్ అయి ఉన్నారు లోపల అని ఎలా తెలుస్తుందంటే బాల్యం తర్వాత ఒక్కొక్కసారి వృద్ధి చెందుతూ ఉంటుంది. అలా వృద్ధి చెందుతున్నప్పుడల్లా కాన్షియస్ ఉన్నట్టు లోపల, లేకపోతే కాన్షియస్ లేనట్టు. దీన్ని అనువంశ అంటారు. ఈ అనువంశగా భగవంతుడు విభువంశ అనువంశగా భగవంతుడు అంత ఎక్స్పాన్షన్ చేస్తుంటారు తన పవర్ని. ఇది అర్థం చేసుకోవాలంటే బ్రహ్మదేవుడి వల్ల కూడా కాలేదు. కానీ ఓన్లీ 1% కెన్ అండర్స్టాండ్ ది సైన్స్. ఏంటంటే అది కృష్ణ కాన్షియస్ పీపుల్ ఓన్లీ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే వాళ్ళకంటూ ఏమి ఉంచుకోరాదు. సార్ మీరు ఎప్పుడు ఇలా చెప్తారు ఏంటి సార్? మీరు డెమి గాడ్స్ కంటే గ్రేట్గా కృష్ణ కాన్షియస్ పీపుల్. ఎస్ ఎందుకలా చెప్తానంటే డెమి గాడ్స్ కంటే ఎక్కువ కృష్ణ కాన్షియస్ పీపుల్. ఎందుకంటే ఒకసారి మీరు బాగా అర్థం చేసుకోండి, మన దగ్గర అన్నీ ఉండి డిటాచ్డ్గా ఉండడం వేరు, ఏమీ లేక డిటాచ్డ్గా ఉండడం వేరు. అర్థం కదా? తినడానికి ఉండి అన్నీ ఉండి భగవంతుడికి వైరాగ్యం. ఇప్పుడు సాక్షాత్తు సంపూర్ణ వైరాగ్యం అని నిన్న భగవంతుడే ఒక లక్షణం చెప్పారు. షడ్గుణంలో మెయిన్ గుణం చెప్పారు, సంపూర్ణ వైరాగ్యం. కృష్ణుడికి ఏమీ లేదని అర్జునుడిని రక్షించడం కోసం రథం తోలడానికి వస్తారు. అర్జునుడిని రక్షించడం కోసం చెప్పులు ఎందుకు పట్టుకుంటారు? ఎందుకు ధర్మరాజు సర్వీస్ ఇవ్వమంటే భగవంతుడు కాళ్ళు కడిగే సర్వీస్ ఎందుకు తీసుకుంటారు? ఈజ్ ద కంప్లీట్ వైరాగి. నిజంగా కృష్ణుని చూస్తే మనం కృష్ణుని ఫాలో చేస్తే అలాంటి వ్యక్తికి ఇన్స్పిరేషన్గా తీసుకుని
మనం ఎప్పుడైతే ఫాలో చేస్తామో దే ఆర్ ద హైయెస్ట్ పర్సన్ ది డెమిగాడ్స్. దేవతల కంటే ఉన్నతమైంది. దేవతలు ఏంటంటే ఒక పొజిషన్లో ఉండి వాళ్ళు ఒక పెత్తనాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ అన్నీ ఉండి భౌతిక ప్రకృతిలో అన్నీ ఉంటాయి. ఏముంటాయి? భూమి, ఆకాశం, వాటర్, ఫైర్, ఎయిర్ అన్నీ ఉంటాయి. ఓకే, మనసు, బుద్ధి ఉంటుంది, అహంకారం కూడా ఉంటుంది. వీటినన్నింటినీ ఉంచుకుని వాటినన్నింటినీ దూరంగా పెట్టి భగవంతుడి సేవే నాకు కావాలి అని ఎవరైతే అనుకుంటారో, అని ఎవరైతే యాక్షన్స్ చేస్తారో, అలా ఎవరైతే జీవిస్తారో దే ఆర్ ద హైయెస్ట్ పర్సన్ ఆఫ్ ద డెమిగాడ్స్. దేవతల కంటే ఉన్నతమైన వాళ్ళు 100% దాంట్లో, నో డౌట్. అందుకే కృష్ణ కాన్షియస్ పీపుల్ నా భక్తులు ఎప్పుడు నష్టపోరని చెప్తారు. భగవంతుడు ఎందుకు చెప్తారు పదే పదే అంటే భగవంతుడే కావాలి. భగవంతుడే జ్ఞానాన్ని ఎప్పుడైతే సముపార్జిస్తారో అతను మెటీరియల్ ఎగ్జిస్టెన్స్లో అతను ఏ మాయలో కూడా అతను డీవేట్ అవ్వలేడు. ఎందుకంటే భౌతికమైనటువంటి ఈ ఉండేటువంటి భగవంతుని యొక్క ఇంకొక ఎనర్జీ మనల్ని ఏం చేస్తుందంటే డీవేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది మాయాదేవి. గుర్తుపెట్టుకోండి, అది కూడా భగవంతుడి యొక్క ఎనర్జీనే. మాయాదేవి కూడా భగవంతుడి యొక్క ఎనర్జీనే. ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక జైలు సూపరింటెండెంట్ ఉన్నారు. నేను అదే ఆలోచిస్తాను. ఇప్పుడు మన సబ్ జైలు ఉండేది కదా, గుంటూరులో సబ్ జైలు ఉండేది. సబ్ జైలు సూపరింటెండెంట్ ఉన్నారు, జైలు సూపరింటెండెంట్ ఉన్నారు. జైలు సూపరింటెండెంట్ యొక్క విధులేంటి? జైల్లో ఉండే ఖైదీలు బయటికి పంపించడమా? వాళ్ళని రక్షించాలి, వాళ్ళని లోపల పెట్టాలి, బయటికి వెళ్ళకుండా చూడాలి. జైలర్ యొక్క విధులది. జైలర్ యొక్క విధులు. ఒక కోర్టు మ్యాజిస్ట్రేట్ నుంచి ఒక లా వచ్చి సరే ఇతనికి పనిష్మెంట్ అయిపోయింది బయట పంపించినట్టు బయట పంపిస్తాడు. అంతవరకు నేను దూకేసి వెళ్ళిపోతానంటే కుదరదు. అతను మంచి ప్రవర్తన వస్తే మేబీ ఆర్ మే నాట్, చెప్పలేం. చాలా హంబుల్గా ఉండాలి, చాలా వినయంగా ఉండాలి. ఈ కలి అనే దుర్గా, ఈ కలి అనే జైల్లో మనమందరం ఖైదీలు. వీఆర్ ఆల్ పనిష్మెంట్స్ తీసుకుంటున్న వ్యక్తులు మనమందరం. యూ 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 మీ సంథింగ్ ఎవ్రీవన్, అందరం పనిష్మెంట్స్ తీసుకుంటుంటాం. దీంట్లోంచి నేను తక్కువని వెళ్ళిపోవాలనుకుంటే ఏం కావాలి? జైలు సూపరింటెండెంట్ దగ్గర వినయంగా ఉండాలి. ఆ జైలు సూపరింటెండెంట్ ఎవరు? సాధువు. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ కి జై, శ్రీ భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాద్ కి జై. సాధువుల దగ్గర హ్యూమిలిటీతో నడుచుకోవాలి, వినయంగా ఉండాలి. వాళ్ళకు ప్రయోగం చేస్తారు. ఏమని? ప్లీజ్ కృష్ణ డెలివరీ చేసేయండి, ముక్తి ఇచ్చేయండి. ఇక్కడ కృష్ణ కంక్లూడ్ చేస్తున్నారు. ఏమని కంక్లూడ్ చేస్తున్నారంటే చూడండి, ఆధ్యాత్మిక మనసు మరియు బుద్ధిని విస్మరించు జీవునిపై భౌతిక శక్తి ప్రభావమే ఈ విస్మరణకు కారణం. అంటే ఎప్పుడైతే ఇది నాది అని భావిస్తూ ఉన్నావో, నువ్వు ఐడెంటిఫై చేసావో, వెంటనే నువ్వు మాయా అనే బౌల్కి నువ్వు అవుట్ అయిపోతావు. మాయా అనే చేతుల రెండింటికి నువ్వు క్యాచ్ అయిపోతావు. మాయా అనే దాన్ని నువ్వు క్యాచ్ అయిపోతావు. ఇది బ్యాలెన్స్ చేసి జీవించడం అంటే ఇది ఓన్లీ కెన్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్. స్పిరిచువల్గా ఉండే వాళ్ళు మాత్రమే బ్యాలెన్స్ చేస్తూ జీవిస్తారు. లేకపోతే కనిపిస్తారు అందరికీ లోపలికి వెళ్ళిపోయినట్టు. నో, నెవర్, ఛాన్సే లేదు. స్పిరిచువల్ పర్సన్స్ డివేటెడ్ అనే భౌతిక ప్రపంచంలో కనిపిస్తారు కానీ వాళ్ళు డివేట్ కాదు. అందుకే కృష్ణ కాన్షియస్ పీపుల్ వెరీ హైయెస్ట్ ఉంటుంది. ఒక టైంలో కాకపోతే ఒక టైంలో కాకపోతే ఒక టైంలో ఎవరో ఒకరి ద్వారా, సాధువుల ద్వారా, శాస్త్రాల ద్వారా వాళ్ళు వెంటనే మేలుకుంటారు. తల పెరిగిపోతుందా, అహంకారం. ఈ వాళ్ళ తల నేను తీసుకున్నప్పుడు అనుకున్నాను అనమాట, ఇంత అహంకారం ఉంది నాకు అనిపించింది. వాళ్ళు ఇంత ప్రౌడ్ ఉంది నాకు. హెయిర్ రిమూవ్ చేసినప్పుడు అనిపించింది ఇంత హెయిర్ ఉంది నాకు, అంటే ఇంత ప్రౌడ్ ఉంది నాకు. అంటే వెంటనే ఐడెంటిఫై చేసేస్తాం. ఇట్లా ఉందా. చూడండి, కావాలంటే మీరు ఎప్పుడన్నా మీసం తీసేసి హెయిర్ తీసేసి చూడండి, చాలా తగ్గి ఉంటారు. మీసం పెంచడంలో కూడా ఇలా పెంచి ఇలా చేసి ఇలా అని ఎవరు ఏంటి ఇలా అన్నా ఎలా ఉంటుంది చూడండి. చెక్ చేసుకోండి. మీసంలో కూడా ఇలా కూర మీసం తీసి వాళ్ళ నడవడికి చూసుకొని కావాలంటే ఓకే, నార్మల్గా మీసం ఉండేవాళ్ళు చూడండి, అసలు మొత్తం మీసం గీసేసుకుని చూడండి, చాలా తేడా ఉంటుంది. అని వాళ్ళు ఎందుకు చెప్తానంటే వాళ్ళు రిమూవ్ చేసినప్పుడు చాలా హ్యూమిలిటీగా ఉంటారు. వాళ్ళు
వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క కాన్షియస్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ అంతే ఎంత శాస్త్రం ఏం చెప్తారంటే, కానీ జీవుడు భౌతిక మాయాశక్తి ప్రభావం నుండి బయటపడినప్పుడు ముక్తి పొందుతాడు. మళ్ళీ ఈ పాయింట్ గుర్తుపెట్టండి. కానీ జీవుడు భౌతిక మాయాశక్తి ప్రభావం నుండి బయటపడినప్పుడు ముక్తిని పొందుతాడు. మాయాశక్తి నుంచి అంటే వెన్ యు ఐడెంటిఫై, ఎప్పుడైతే ఐడెంటిఫై చేసావో ఆటోమేటిక్గా నీకు ముక్తి వచ్చేసినట్టే. ఎందుకంటే ఇది మాయా అని తెలిసినప్పుడు, ఇప్పుడు ఎవడన్నా తెలిసి కూడా తప్పు చేస్తాడా? తెలుసులో కూడా దూకుతాడా? లోతు ఎక్కువ ఉందిరా అంటే ఈత రాకుండా ఎవరు తెలుసు కూడా దూకుతాడా? దూకేవాడు ఎవడు? మూర్ఖుడు. మాతో చెప్పు బాధ్యత, మూర్ఖుడు నిజంగా అంటాడు. తెలిసి కూడా దూకేవాడు కూడా మూర్ఖుడు. అందుకే శాస్త్రం నేర్చుకున్నప్పుడు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంట. నేను కొద్ది కొద్దిగా నేర్చుకోకూడదు. ముక్కలుగా నేర్చుకుంటే డీవియేట్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకే మహావిష్ణువు తన యొక్క ఎనర్జీ మొత్తం మెటీరియల్గా పంపిస్తున్నప్పుడు అందరి యొక్క అంశాలని ఐడెంటిఫై చేస్తుంటారు. సెకండ్, గర్భోదయ సాయి రెండో ఆస్పెక్ట్స్లో వస్తారు. భగవంతుడు తన యొక్క పవర్ని సెకండ్ ఎక్స్పాన్షన్ అనమాట. ఆల్ ప్లానెట్స్, ఆల్ యూనివర్సెస్, అంటే ఏదైతే అఖిలాండ కోటి బ్రహ్మాండాలు ఉన్నాయో అన్నింటిలో అంటే భగవంతుడికి ఒక లిమిటేషన్ అంటే ఉండదు. భగవంతుడికి ఎలా ఉంటుందంటే, ఎవరికైతే లిమిటేషన్స్ ఉండవో, ఎవరికైతే నియమ నిబంధనలు ఉండవో, ఎవరైతే తన స్వతంత్ర ప్రాతిపత్యంగా జీవిస్తారో, కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటారు కదా మనకి, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎవరి రూల్స్ ఉండవు. వాళ్ళకి ట్యాక్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎవరి రూల్స్తో మనకి 100 రూల్స్ ఉంటాయి. అలా భగవంతుడికి ఏ రూల్స్ ఉంటాయి? ఎందుకంటే రూల్ మేకర్ అయినా రూల్ బ్రేకర్ అయినా హీజ్ ఇండిపెండెంట్, హీజ్ ఎంజాయర్. భగవంతుడి గురించి అందుకే తీరుగా తెలుసుకోవాలంట నేను. భగవంతుడు తన యొక్క ఎనర్జీని ఆల్ యూనివర్సెస్, నాట్ లైక్ ఏదో ఒక భూగోళం మీద, ఒక చంద్రమండలం మీద లేదు. చంద్రమండల గ్రహాలు అన్ని సకల కోటి బ్రహ్మాండాల మీద ఆయన యొక్క ఎనర్జీ ఉంటుంది. హీఈస్ ద గాడ్. ఎవరి ఎనర్జీ అయితే భువనభాండాలు అన్నింటిలో ఉందో హీఈస్ ద గాడ్. ఇంకా ఏంటంటే క్షీరోదయ సాయిగా తన పవర్ని ఇంకా ఎలా ఎక్స్పాన్షన్ చేస్తారంటే, ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయో అన్ని ప్లానెట్స్లో తన యొక్క ఎనర్జీని కాన్షియస్ ఉండే జీవులుగా తనలో వెళ్ళి భగవంతుడు సాక్షిపుత్రుడిగా ఉంటారు. అంత ఎనర్జీ ఎవరి దగ్గర ఉంటుంది? అంత పవర్ ఎవరి దగ్గర ఉంటుంది? ఓకే, అర్థమైందా? అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నింటిలో భగవంతుడు విభుగా ఉంటారు. ఇప్పుడు భూమి ఉండింది, భూమి యొక్క గతి మార్చాలన్న, స్థితి మార్చాలన్న భగవంతుడు విభుగా ఉంటే, భూమిలో ఉంటే కాన్షియస్ కూడా భగవంతుడే. ఆకాశం ఉంది, ఆకాశంలో ఉంటే కాన్షియస్ భగవంతుడు. వాటర్లో ఉండే అంటే మీకు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫెయిత్ కెన్ చేంజ్. మనం ఏదైనా ఒక నమ్మకాలు అనేవి చేంజ్ అవుతుంటాయి, కానీ ధర్మ నెవర్ చేంజ్. ఫెయిత్ని ఈవెన్ వాటర్తో పోల్చొచ్చు, నమ్మకం వాటర్తో పోల్చొచ్చు. ఎందుకంటే ఈ వాటర్ బాటిల్ తీసుకెళ్ళి డీప్లో పెట్టామనుకోండి, గట్టిగా అయిపోద్ది, గట్టిగా మారిపోద్ది, తన యొక్క రూపం మారిపోతుంటుంది. నమ్మకం ఇది తీసుకెళ్ళి ఫైర్లో వేసామనుకోండి, అగ్నిలో వేసామనుకోండి, ఏమవుతుంది? స్టీమ్ అయిపోయి తన యొక్క రూపం కోల్పోతుంది. కానీ ధర్మ అలా చేంజ్ అవ్వదు. అందుకే ధర్మ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే. యూ కెన్ ఫాలో ద ధర్మ, యూ కెన్ లెర్న్ ధర్మ అంట. నమ్మకాలు ఏమవుతాయి? నమ్మకాలు ఏదో ఒక ఆస్పెక్ట్లో బ్రేక్ అవుతూ ఉంటాయి. అర్థమవుతుంది మీకు? అందుకే చాలామంది మాది చెప్తుంటారు, మాది మార్గం, మాది అదేదో చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు అలా చెప్తారంటే, వాళ్ళంతా ఫెయిత్ ఏదో ఒక ఆస్పెక్ట్స్లో వాళ్ళ నమ్మకాలన్నీ ఒక చోట బ్రేక్ అయిపోతాయి. ఒక సిచ్యువేషన్ రాగానే బ్రేక్ అయిపోతుంది. దాన్ని వాళ్ళు నిరూపించలేరు. కానీ ధర్మాల చేంజ్ అవ్వదు. ఎక్కడికి వెళ్ళినా తన రూపం ఒకటే. తప్పు చేసావా పనిష్మెంట్, అది నీకు నాకు ఎగ్జామ్షన్ ఏం లేదు. బ్రహ్మదేవుడైనా చీమైనా, ఇఫ్ యూ డూ సమ్ యాక్షన్ దెన్ యూ విల్ టేక్ రియాక్షన్, అంతే. దట్స్ ఇట్. సో ఇప్పుడు మీరు ఒక యాక్షన్ చేస్తే 100% రియాక్షన్ వస్తుంది. దాంట్లో చేంజ్ అవ్వడం అట్లేం లేదు. అందుకనే ధర్మ ఫాలో చేయాలి. నమ్మకాలు ఏమవుతాయంటే ఏదో ఒక ఆస్పెక్ట్లో బ్రేక్ అవుతుంటాయి. ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చినప్పటికీ ఆ నమ్మకాలని, ఫెయిత్స్ అన్ని కట్ అవుతూ ఉంటాయి.
ధర్మాన్ని ఎప్పుడైతే నువ్వు పర్ఫెక్ట్గా ఫాలో చేసావో దాన్ని ఎవరు బ్రేక్ చేయలేదు. ఎవరు వచ్చినా, ఏ సాధు వచ్చినా, ఏ సనాతన ధర్మంలో వచ్చినా దాన్ని ఫాలో చేయాల్సిందే. ఆయన ఫాలో చేయకపోతే నువ్వు ఫాలో చేయగలదు ఆయన. అందుకే గురువుకి 36 క్వాలిటీస్ ఉండాలంట. సాధువుకి ఎందుకు 36 క్వాలిటీస్ అంటే అంత త్వరగా మీరు మా గురువు గారిని అనేకూడదు. తను చెక్ చేసుకోవాలి, తను మనం అతను ధర్మ ఫాలో అవుతున్నాడో చూసుకోవాలి, అతని మీద గుడ్డి నమ్మకాలు పెట్టుకోకూడదు. అతను ధర్మ ఫాలో అవుతున్నాడా లేదా చెక్ చేసుకుంటుంటారు. ఓకే, భగవంతుడి యొక్క ఎనర్జీస్ ఈ విధంగా ఉంటాయి. అండ్ ఆధ్యాత్మికమైనటువంటి పదార్థం ఏంటి, భౌతికమైన పదార్థం ఏంటి, ఆధ్యాత్మికమైన పదార్థం ఏంటంటే ఆధ్యాత్మికమైన పదార్థం ఆత్మ. బాగా గుర్తుపెట్టుకోండి. స్పిరిచువల్ ఆస్పెక్ట్స్లో భగవంతుడిచే తయారు చేయబడినటువంటిది ఏదైనా ఉందంటే అది ఆత్మ. భౌతికమైంది ఏంటంటే బాడీ అని చెప్పచ్చు. ఎందుకంటే ఆత్మ బాడీని ట్రైన్ చేస్తుంది కానీ బాడీ ఆత్మను ట్రైన్ చేయలేదు. ఎప్పుడు కూడా భౌతికం ఆధ్యాత్మికాన్ని ఎప్పుడు కూడా లీడ్ చేయలేదు. ఆధ్యాత్మికమే భౌతికాన్ని లీడ్ చేస్తుంది కానీ భౌతికం ఆధ్యాత్మికత్వాన్ని ఎప్పుడు లీడ్ చేయలేదు. ఎందుకంటే ఎనర్జీ అనేది అది ఉన్నతమైన శక్తి. ఆ శక్తిని ఫాలో చేయాలంటే ఓన్లీ కెన్ స్పిరిచువల్ ఎనర్జీ కెన్ చేంజ్ మెటీరియల్ ఎనర్జీ అనమాట. సో మన సిచ్యువేషన్స్ ఎప్పుడైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఆ స్ట్రాంగ్నెస్గా ఉండాలంటే స్పిరిచువల్ ఎనర్జీ కావాలి. ఆధ్యాత్మికమైన జ్ఞానం ఎప్పుడైతే మనలో ప్రకాశించిందో నాలెడ్జ్తో యాక్షన్స్ చేస్తాం, రియాక్షన్స్ నుంచి తప్పుకుంటాం. అర్థమైందా? నాలెడ్జ్తో, జ్ఞానంతో మన పనులన్నీ ఉంటాయి కాబట్టి ఆ పనుల వల్ల మనకి ఎలాంటి రియాక్షన్స్ ఉండవు. ఎందుకంటే రియాక్షన్ అనేది మన భగవంతుడు ఓన్లీ సెక్ ఫర్ కృష్ణుడు ఆనందం కోసమే చేస్తాం కాబట్టి మనకి ఆ రియాక్షన్ మనల్ని తాకదు అన్నమాట. ఓకే, ఇట్స్ క్లియర్. ఇది అర్థమైందా మీకు? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కొంచెం డీప్ ఏమైనా అయిందా? ఇంతకంటే డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ శ్రీమద్ భగవద్గీతకి ఆచార్య శ్రీల ప్రభుపాదకి హరి హరి ఓం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదే అంటున్నా, నాలెడ్జ్ తీసుకునేటప్పుడు సంథింగ్ నాకు ప్రాబ్లం ఏం కాదు, నేను చెప్పినా నాకు నడుచుకుంటాను. మీకు డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మీరు దాన్ని చేంజ్ చేసుకోవాలి. సంథింగ్ వాళ్ళని బయటకు తీసుకెళ్ళాలి, మాతాజీ ప్లీజ్ రిక్వెస్ట్ క్లాస్ జరుగుతుంది కదా మీరు చెప్పాలి, నేను చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే సీనియర్స్ క్లాస్ జరుగుతుంది అసలు మస్త్ వాళ్ళు ఫీల్ అయినా చేసిన మనకి నీకు దొరికే టైమే. ఎన్ని రీజన్స్ అని ఉండొచ్చు, వర్స్ట్ రీజన్స్, కానీ మనకి డివేట్ అయితే ప్రాబ్లం మనకి వాళ్ళకి కాదు. మనకు ఉండే టైమే 20-30 minutes ఉంటుంది. ఆ 30 minutesలో వాళ్ళంతా డిస్టర్బెన్స్ చేస్తే టాపిక్ డివేట్ అయిన ఉంటుంది, ఎక్కడ పోతా ఉంటుంది. అవునా కదా? మన సీనియర్స్ కాదు కదా. సీనియర్స్ అనుకోండి ఎవరు ఎన్ని డివేట్ చేసినా కానీ వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, కానీ మనం సీనియర్స్ కాదు కదా. సో 1 కీర్తన్ 125 పేజ్ నెంబర్ రాధా కృష్ణ ప్రాణమోదా జుగల కిశోరా రాధా కృష్ణ ప్రాణమోదా జుగల జీవనే మరణే గతి 125 రాధా కృష్ణ ప్రాణమోదా జుగలా కిశోరా కాలిందీరకులే కెలి కదమే రావణా రతనామది